హాయ్ అండి. ఈరోజు క్విల్లింగ్ పేపర్స్తో మనమే సింపుల్గా ఇయర్ టాప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకు నచ్చిన కలర్ కాంబినేషన్స్తో ఏ డ్రెస్ మీదకి ఏది కావాలో అది ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన మెటీరియల్ కూడా అంతా చూపిస్తాను. ఇలా క్విల్లింగ్ సెట్ అడిగితే ఇలా సెట్ ఇస్తాడండి. దాంట్లో మనకి అన్నీ ఉంటాయి. ఇయర్ టాప్స్ చేసుకోవడానికైతే సెపరేట్గా ఇలా సెట్ ఉంటుంది. ఇలా నేను ఒక సెట్ తీసుకున్నాను. ఈ సెట్ అంతా 150 రూపీస్ పడిందండి. ఆన్లైన్లో కూడా ఇది అవైలబుల్గా ఉంది. అది కూడా 150 రూపీసే ఉన్నాయి. బయట తీసుకున్నాను నేను. ఇది కూడా 150 అండి. ఇలా కలర్ పేపర్ సెట్ ఇస్తాడు. గ్లూ కూడా ఇస్తాడండి. నీడిల్ కూడా ఇస్తాడు. ఈ నీడిల్తోనే మనం ప్రిపేర్ చేసుకోవాలి. క్విల్లింగ్ నీడిల్ అండి. అలాగే ఇయర్ టాప్స్కి సంబంధించినవన్నీ కూడా ఇస్తాడు. ఒకవేళ బుట్టలు ప్రిపేర్ చేసుకుంటే దానికి షేప్ చేసుకోవడానికి కూడా ఇలా ఒక షేప్ ఇస్తాడండి. మనకు నచ్చిన షేప్లో దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతే అండి. ఇలా అయితే సెట్ తీసుకున్నాను. ఇప్పుడు ఇయర్ టాప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నీడిల్ ఉంది కదా, ఆ నీడిల్ మధ్యలో చిన్న హోల్ ఇస్తాడండి, గ్యాప్ ఇస్తాడు. ఆ గ్యాప్లోకి మనం మనకు కావాల్సిన కలర్ కాంబినేషన్తో పేపర్ తీసుకుని చుట్టుకోవాలి. ఇలా టైట్గా పట్టుకుంటూ చుట్టుకోవాలండి, లేదంటే లూజ్ అయిపోద్ది. ఇలా మొత్తం చుట్టిన తర్వాత రిమూవ్ చేసేసి లాస్ట్ ఎడ్జ్ ఉంటుంది కదా, దానికి గ్లూ అప్లై చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ గ్లూ అయితే వెంటనే అతుక్కుంటుందండి, లూజ్ అవ్వదు. ఇలా గ్లూని అప్లై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి స్టడ్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలాంటిది ఇంకొకటి ప్రిపేర్ చేసి 2 స్టడ్స్ అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు బుట్ట కోసం వేరే కలర్, ఏ కలర్ కాంబినేషన్ కావాలంటే అది తీసుకుని దాన్ని కూడా సేమ్ ఇలానే చుట్టుకోవాలి. మొత్తం చుట్టేసిన తర్వాత దాన్ని ఇక్కడ గ్లూతో అంటించేసుకుని మళ్ళీ పైనుండి ఇంకొక పేపర్ అంటిద్దామండి. ఎందుకంటే బుట్ట సైజు పెద్దది కాబట్టి ఇలా పెద్దగానే చేసుకోవాలి. నేనైతే ఒక 3 పేపర్లు ఇలా అటాచ్ చేసుకున్నానండి. మీకు ఇంకా బుట్ట సైజు పెద్దది కావాలనుకుంటే 4 లేదా 5 అలా అటాచ్ చేసుకోవాలి. 3వ పేపర్ కూడా అటాచ్ చేస్తున్నాను. ఇలా అటాచ్ చేసిన తర్వాత నీడిల్ నుండి రిమూవ్ చేసుకుని ఫైనల్గా గ్లూ అప్లై చేసుకున్న తర్వాత షేప్ చేసుకునేది ఉందని చెప్పాను కదండి, దీనికి ఏ షేప్ అయితే సెట్ అవుతుందో చూసుకుని ఆ షేప్ మీద పెట్టి కొంచెం బెండ్ చేయాలి. అంతే అండి. ఇలా ఒకసారి నొక్కితే దానికి కరెక్ట్ షేప్ వచ్చేస్తుంది. ఇలా చేస్తే బుట్ట షేప్ వస్తుందండి మనకు పర్ఫెక్ట్గా. అంతే అండి. చూసారు కదా, ఇలా బుట్ట షేప్ వచ్చింది. ఇదే విధంగా రెండో బుట్ట కూడా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. 2 ప్రిపేర్ చేసాను కదండి. ఇప్పుడు ఫైనల్గా దీన్ని స్టిచ్ చేసుకోవాలి. గ్లూతోనే దీన్ని మనం స్టిక్ చేసుకోవచ్చు. స్టడ్స్ ఉన్నాయి కదండి, దానికి వెనకాల ఇలా మనం ఇందాక చూపించిన సెట్లోనే ఇలా వస్తుందండి. ఇవి అటాచ్ చేసుకుంటే స్టడ్స్ రెడీ అయిపోతాయి. కొంచెం గ్లూ, ఫ్యాబ్రిక్ గ్లూ అయితేనే సరిపోతుందండి, పర్ఫెక్ట్గా అంటుకుంటుంది. ఊడదండి, ఊడుతుందనే భయం అక్కర్లేదు. గట్టిగా అటాచ్ చేసుకుని కొంచెం ఇది ఆరిన తర్వాత మనం స్టిక్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో స్టడ్ కూడా అటాచ్ చేసుకోవాలి. ఇలా 2 అటాచ్ చేసిన తర్వాత ఇవి బుట్టలకి అటాచ్ చేసేయాలి. ఇలా ఫ్యాబ్రిక్ గ్లూతో అటాచ్ చేసుకోవచ్చండి. అంతే అండి. ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేస్తే స్టిఫ్గా అయిపోతుంది. ఇంకా మనకి స్టిఫ్గా ఉండాలంటే షైనర్ అని ఉంటుందండి, ఆ షైనర్ అప్లై చేసుకుంటే చాలా స్టిఫ్గా ఉంటాయి. నేనైతే షైనర్ తీసుకోలేదు. మీరు షైనర్ తీసుకుంటే ఇంకా స్టిఫ్గా ఉంటాయి. షైనర్ని వీటిపైన అప్లై చేసుకోవాలి. ఫైనల్గా ఈ స్టడ్స్కి పైన మీకు నచ్చిన కలర్తో ఇలా ఒక చిన్న పూసను తీసుకుని పెట్టుకున్నానండి, స్టోన్. ఇప్పుడు స్టోన్ లైన్ తీసుకుని ఇంకా అటాచ్ చేసుకుంటే లుక్ బాగుంటుంది కదండి. ఈ స్టోన్ లైన్ నేను సపరేట్గా తీసుకున్నానండి. దీన్ని చుట్టూరా అటాచ్ చేసుకుంటే లుక్ ఇంకా బాగుంటుంది. అంతే అండి. ఇలానే 2 కూడా అటాచ్ చేసుకుని పెట్టుకోవడమే. ఇలా మీకు నచ్చిన కలర్ కాంబినేషన్లో
చాలా ఈజీగా మీరే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.